ఖతర్నాక్ కామెడీ షో. సరిపోతా శనివారంలో ఇప్పుడు సాధారణంగా 3 పువ్వులు 6 కాయలు అంటారు, కానీ ఇక్కడ 3 పెళ్లిళ్ళు 6 కష్టాలు అంటున్నారు మన భాస్కర్. ఇంతకీ ఆయనకి వచ్చిన కష్టాలేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సరేగాని రాత్రికి కూర ఏమడుతున్నావు? నువ్వే మునక్కాడ వండు. మునక్కాడ బాబు, మునక్కాడ నీ జీవితంలో ఉండ. ఆ మునక్కాడ నువ్వు తింటావు, రాత్రి వచ్చి నా పక్కన పడుకుంటావు. నువ్వు ఏం చేస్తావో తెలియట్లేదు. ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. నాకు భయం వేస్తుంది నువ్వు కాలేసినప్పుడల్లా. నీ కోసం బంగాళదుంపలు వండుతాయి వాళ్ళకి. సరే బంగాళదుంపలు ఉండదు కానీ ఇంకా ఎన్ని రోజులు అన్నాయి బ్యాచులర్ లైఫ్? పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పటికి అమ్మాయి అంటే ఎక్కడ దొరుకుతురా? అన్నా అమ్మాయి ఇక్కడ ఉంటది, నీకేం తక్కువ చెప్పు. నవ్వుతే పువ్వులా ఉంటావు. పువ్వులా అన్నావు, పువ్వులా అన్నావు. మన కోసం కూడా ఏదో ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది. చల్లని గాలి వస్తుంది, వాతావరణం ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, నాకు 20,000 ఇవ్వాలా? ఇచ్చేయండి. నేను ఎందుకు ఇవ్వాలండి? 4 నెలల నుంచి నా గుండెల్లో గదిలో ఉన్నారు. నెలకు 5,000, టోటల్ 20,000. ఒక విషయం చెప్తాను, ఫైనల్ గా గుర్తుపెట్టుకో. నాకు మోషన్స్ వస్తే మీకు ఎమోషన్ వస్తుందో తెలియదు కానీ సరే మీకు అసలు ఏం కావాలి? చాలా రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటా. నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యల వల్ల నిద్రే రావట్లేదు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు నిద్ర రావట్లేదు. నేను ఎవరికైనా చెప్పానా? నాకు పెళ్లి కానీ ఒక చెల్లి ఉంది. నాకు కూడా పెళ్లి కాని తమ్ముడు ఉన్నాడు. ఆడికి ఏ తమ్ముడు లేడు. నాకు తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడే. మీకు అర్థం కావట్లేదు, నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంత అవుతాయి? 25 లక్షలు. తీరా చెక్కు. ఏంది మన దగ్గర ఉన్నాయంటావా? నీ దగ్గర ఉన్నాయి కదరా, పెట్టా సంతకం పెట్టు. ఇదిగోండి, ఈ 25 లక్షలు మీ ఇంట్లో అప్పులు తీర్చేసి రేపు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చండి. సరే అండి, వచ్చేస్తా. నా ఫ్రెండ్ని పంపించేసి వస్తా. అరే నరేష్, ఎంత బాడీ ఉన్నా కూడా ఈ విషయంలో కొంచెం భయం రా. స్టార్టింగ్ ట్రబులే కానీ మొత్తం అంత ఈజీగా ఉంటది. అవునా? నాకు చాలా మంది భయపెట్టారు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా మనసులో ఒక భయం అనేది ఉండిపోయింది. తమ్ముడు, నాకు తెలిసిన తిప్పతీగ ఒకటి ఉంది, అది వాడామంటే. అది వాడితే పనిచేస్తుందంటావా? ఎవరన్నా వాడారు? అది రాంప్రసాద్, ఇవందరూ ఇవే. నేనే సప్లయర్. సరే, ఆ కేక్ చూసుకో, తిప్పదిగా వేస్ట్ చేయకు. ఓకే. సత్య, అరే నరేష్, నేను అప్పుడే అయిపోయిందా తిప్పదిగా పౌరు? ప్రియమైన భాస్కర్ గారు, నేను మీ మీద ఇష్టంతో మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను వేరే అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. మీ అమౌంట్ మీకు తొందరలోనే తిరిగి చెల్లిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రియమైన సత్య తిప్పతిగా. 25 లక్షలు రా. నాయి కదరా, నీకేం బాధ? డబ్బులు పోయినందుకు బాధ కదరా. రోడ్డు మీదకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా భాస్కర్ గారి పిల్లలు లేచిపోయిందంటే. ఒక్క నిమిషం. హలో బాస్, పెళ్ళైంది బాస్, అందుకే రాలేదు. ఇంటికి మా బాస్ ఇంటికి వస్తున్నాడు. రే ఏదో చేయరా, మా బాస్ గారు వచ్చే టైం అయింది. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు సాయంత్రం బాస్ వస్తాడా? అంతే. ఉండు, ఒక జూనియర్ ఆర్టిస్ట్. హలో, త్వరగా వచ్చే. ఎవరా ఇది? కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్. నీ పెళ్ళంగా వచ్చింది. ఇదిగో జస్ట్ యాక్టే చూడు. రియల్ లైఫ్ లో నా పెళ్ళంగా యాక్ట్ చేయాలి. అవునా? ఎంత ఇస్తారు? నీకు వచ్చిన పేమెంట్ ఇస్తాం. సరే గానీ అందులో కిస్సింగ్ లు హగ్గింగ్ లు ఏమైనా ఉన్నాయా? మనం అర్జున్ రెడ్డి సినిమా తీయట్లేదు, యాక్టింగ్ చెయ్యాలి సాఫ్ట్ గా. 500 పెంచుతా, చెయ్యి. సరే సరే పెంచు. సార్ భాస్కర్ అంతా ఓకేనా? సార్ పెళ్లికి వెళ్ళకపోయినా కానీ ఇప్పుడు పిలిచావు. ఏమే మా సార్ వచ్చారు, టీ తీసుకురా. తీసుకొస్తున్నానండి. నాకు కూడా కప్పు మీకు ఇందులో తీసుకొచ్చా. ఓకే. అమ్మా, అబ్బాయి పొలబడుతున్నాడు, నెత్తి మీద కొట్టమ్మా. టచింగ్స్ లేవు.
అంటే మీ భర్తకి నువ్వు కొట్టకపోతే ఎవరు కొడతారమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషివా గాడిదివా? టచింగ్స్ లేవని చెప్తున్నా కదా. అయినా డబ్బులు ఇచ్చినోడు బాగున్నాడు, మాట్లాడినోడు బాగున్నాడు. నీకేంద్రా అంత కావాలంటే నువ్వు వచ్చి చేసుకో టచింగ్లు. సార్ మీరు వెళ్ళండి సార్, నేను రేపు మాట్లాడతాను. ఏంటండి ఎట్లా మాట్లాడుతున్నాడు? సార్ సార్ గ్లాస్ ఇచ్చేయండి సార్, మా కొట్టుంది. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 500 ఎక్స్ట్రా ఎందుకు? టచింగ్. 500 ఇచ్చారా? ఇదిగో 500. పంపించి దీన్ని పంపించి. ఎక్కడ దొరికారు రా మంద? నాకేం తెలుసు కృష్ణనగర్. హలో రే, మా అమ్మ నాన్న వస్తున్నారంట. అయ్యో ఉండు ఒక్క నిమిషం. దానికి ఫోన్ చేయి. హలో అవునా అన్న, అది రాత్రి వేరే షూట్ ఒప్పుకుందంటనా? మరి ఇప్పుడు ఎట్లా రా? ఇంకొకటి ఉంది, దానికి ఫోన్ చేద్దాం. పిలు. హలో, ఇంకొక జూనియర్ ఆర్టిస్ట్ రామ్మా. నా పిల్లంగా యాక్ట్ చేయాలి. డైలాగ్ చెప్పగలవా? డైలాగులు ఎక్స్ప్రెషన్లు కుదరవు. మరి బ్యాక్గ్రౌండ్ లో నడుస్తా. 500 ఇచ్చేయండి. బ్యాక్గ్రౌండ్ లో నడుస్తానంటదేంట్రా? జూనియర్ ఆర్టిస్ట్ బై. సరే ఏదో తగలడు. మా నాన్న వస్తున్నాడు, ఇలా వెళ్ళి పని చూసుకో. కోడలెక్కడా? ఇగో కోడలు వెనకాల ఉంది నాన్న. అదేంట్రా వచ్చినప్పటి నుంచి అలా వెనకాల తిరుగుతుంది అది? డాక్టర్లు నయాటిక్ అని జబ్బు వచ్చింది, దానికి అలా తిరిగితే అది వదులుతుంది అన్నారు. అవునా? సరే వచ్చి కాళ్ళకైనా దండం పెట్టమరా దాన్ని. అమ్మ నాన్న చూడొకసారి వచ్చి. అమ్మా కోడల పిల్ల, కోడల పిల్ల. అదేంట్రా ఎవరిని చూడకుండా అట్లా పోతున్నది? అంతే లేదు నాన్న, కోడల పిల్ల అలాగే ఉంటది. కానీ సరే వెళ్ళి టీ తీసుకురమ్మని చెప్పు దానికి. టీ తీసుకురావే. షుగర్ తక్కువ. అదేంట్రా కుక్క కొడేసినట్లు అట్లా పడేసింది? అంటే నాన్న నేను తర్వాత చెప్తాను కానీ ఇదిగో పక్కీదిలోని గుళ్ళో భోజనాలు పెడుతున్నారంట. ఓకే. పో బయట పో. సార్ 4 అయింది, స్నాక్స్ అని ఇప్పిస్తారా? నువ్వేం మనిషివే? పో ఎనకపో, పంపించే డబ్బులు ఇచ్చే. ఏమండి ఏమండి వీళ్ళు తీసుకొచ్చావేంట్రా? అంటే మొన్న మీ బాస్ వచ్చాడు, నిన్న మీ నాన్న వచ్చాడు, ఇవాళ ఎవడు వస్తాడో ఏం తెలుసు, అందుకే పర్మనెంట్ ఉంటుందని సెట్ చేశా. సరే సరే వీళ్ళు పనులు చూసుకోండి, పోండి. పోండి. ఇంటి పనులు చూసుకోండి. ఓకే. రే నరేష్, ఓకే. ఈ నాలుకో మంచి పని చేసావరా? వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటారు. అబ్బా. ఎందుకు వెళ్ళిపోయావే? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోయాను, కానీ ఈ తాళి చూసి ప్రేమ కంటే తాళి గొప్పదని మళ్ళీ ఇక్కడికి వచ్చేసానండి. నన్ను క్షమించండి. ఓకే సత్య. ఏమండి? ఎవత్తండి అది? ఎవతివే నువ్వు? నువ్వెవత్తివే? నువ్వెవతివే? నేను ఆయన పెళ్ళాన్ని. నేను ఆయన మొల్తాన్నా ఏమన్నా? నేను కూడా పెళ్ళండి. ఆయన నాకు తాళి కట్టాడు. నాకు కూడా తాళి కట్టిండు. ఒక మొగుడు పెళ్ళాన్ని అట్లా నాశనం చేయడానికి కడుపులో పెరుగుతున్న బిడ్డ. రేపు పొద్దుగాల నా బిడ్డ బయటికి వచ్చి అమ్మా నాన్నెవరమ్మా అంటే గొట్టంగా లేకపోతే నాకు ఎలా? ఏం మాట్లాడుతున్నాడు ఇది? నువ్వు వెళ్ళి పని చూసుకో. పని తీసుకోపో. అది పని అమ్మాయి, మైండ్ బాగోక అలా తయారైంది. ఏమండి? ములక్కాడు వండమన్నారు, మరి రెడీయా? బాతులు 2 గొట్టాలు ఉన్నాయి, తిట్టు వండు. పని చేయి. ఏంటండి ఎప్పుడు తిడతారు? ఎవత్తవే నువ్వు? చైల్డ్ ఆర్టిస్టా? నేను ఆయన పెళ్ళాన్ని. నువ్వెవత్తవే? నేను పెళ్ళాన్ని. నువ్వెవత్తవే? నేను తాళి కట్టించుకున్న భార్యని. నేను తాయితు కట్టించుకున్నానా? నేను తాళి కట్టించుకున్నా. లోపలికి అందమైన భార్య ఉన్నా కూడా దాన్ని తెచ్చుకున్నావురా నువ్వు? నేను నీకేం తక్కువ చేశానండి? మన ప్రేమ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ అన్నావు. నైట్ అంతా ప్రాక్టీస్ చేసా. 1000. ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది వ్యవహారం? స్కూల్ 10 ఇయర్స్ నుంచి లవ్ మ్యారేజ్. ఎలా ఉంది మధ్య అంట? నువ్వు లోపలికి చెప్తాను. నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. ఇంకా జీవితంలో నీ ముఖం నాకు చూపించకు. ఇంకా నీకు నాకు విడాకులే. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు సూపర్, అసలు చాలా బాగుంది. కాన్సెప్ట్ బాగుంది. నిమిషానికి 500 పెరుగుతున్నాయి. చాలా బాగుంది. ఫెంటాస్టిక్, సూపర్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది. 25 లక్షలు ఇచ్చి వెళ్ళిపోవడం, కథ బాగుంది. ఎందుకో ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేసి ఉంటే ఇంకా బాగా చేద్దాం అనిపించింది. అందరూ టోటల్ గా బాగా చేశారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20.